గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూసినట్టయితే రెండు ప్రధానమైన వార్తలు. మొదటిది, తెలంగాణ సాహితీ దిగ్గజం అభ్యుదయ రచయిత దాసరి రంగాచార్యని కన్నుమూశారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా అన్ని పత్రికల్లో మెయిన్ బ్యానర్గా వచ్చింది. ఇక రెండవది, హాట్ స్పైస్ పొలిటికల్ న్యూస్. ఇద్దరు సీఎంలు ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు. ఇటు గుంటూరు నుంచి చంద్రబాబు నాయుడు, ఇక్కడ నల్గొండ నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా ఒకరినొకరు ఫైర్ అయ్యారు. మీ తప్పులు ఇక్కడ ఉపేక్షించే అవకాశం ఉండదు అని చెప్పి ఒకరినొకరు మాట్లాడుకున్నారు. దానికి సంబంధించిన వార్తనే ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, టీడీపీ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు, నిన్నటి ఇద్దరు సీఎంల మాటల యుద్ధాన్ని ఎట్లా చూస్తారు? ఇది కొంచెం అగ్లీ సీన్కే వచ్చేసింది. ఆల్రెడీ ఐ థింక్ పతాక స్థాయికి చేరుకున్నట్టు అనిపిస్తూ ఉంది. డెఫినెట్గా నిన్న జరిగిన సంకల్ప సభలో చంద్రబాబు నాయుడు గారు అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ మోడ్ ఆఫ్ డిఫెన్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోయినట్టు కనపడతా ఉన్నారు. వాళ్ళ ప్రజల ముందు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు తను తప్పు చేయలేదు అని చెప్పి గట్టిగా చెప్పుకోవడానికి నిన్న సంకల్ప సభలో కేసీఆర్ని కబడ్దారంటాం. వెంబటే కేసీఆర్ గారు నల్గొండలో వాటర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్కరణ సందర్భంగా తద్వారా జరిగిన సభలో నీ పప్పులు ఉడకవు, నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అని చెప్పి. అయితే ఇక్కడ జరిగిన ఉదంతం ఏదున్నా కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఈ అగ్లీ సీన్ని ప్రజలు అంత హర్షించట్లే. యాక్చువల్గా ప్రజాకోర్టులోనైతే టీడీపీ తప్పు చేసిందనే భావన అయితే ప్రజల్లో బలంగా ఉంది డెఫినెట్గా. అయితే తప్పు చేసింది టీడీపీ దొరికిన దొంగ అయితే, దొరకని దొంగలు ఈ సమాజంలో రాజకీయాల్లో ఉన్నారనేది నిర్వివాదాంశం. 63 ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ 85 మంది ఎమ్మెల్యేలతోని ఎలా 6 సీట్లలో 5 సీట్లు గెలిచిందనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అందుకని ఇంటెగ్రిటీ గురించి, రాజకీయాల్లో నీతి గురించి మాట్లాడాలన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా సంయమనం పాటించి స్వచ్ఛమైన రాజకీయాల దిశగా రెండు రాష్ట్రాల రాజకీయాలను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2, కొత్త రాష్ట్రం ఏర్పడి, మనది కొత్త రాష్ట్రం, వాళ్ళది కూడా విడిపడిన రాష్ట్రం, అనేక సమస్యలు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాల మధ్యలో రాబోయే రోజుల్లో అనేక సమస్యలు పరస్పరం మాట్లాడుకుని సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటిది ఇలాంటి ఫ్రిక్షన్ ఈ రెండు రాష్ట్రాల మధ్య రావటం అనేది కూడా రెండు రాష్ట్ర ప్రజలకు కూడా మంచి కాదనేది కూడా నా భావం. ఏదైనా సరే దొరికిన టేపులు అఫీషియల్ టేపులా కాదా అనేది ప్రభుత్వం నిర్ధారించాలి. ప్రభుత్వం విస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి టేపులు ఒకవేళ అఫీషియల్ అయితే అది ఏసీబీ దాన్ని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు అనేది, ఏసీబీ డీజీ ఏకే ఖాన్ గారు దాన్ని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు అనేది ప్రధానమైన అంశం ఇక్కడ. అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కనుక ఈ టేపులు నావి కావు, నా దీని గురించి కాదు అని అంటే దాన్ని ఆయన కూడా చట్టపరంగా కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం ఆయనకు ఉంటుంది. ఇది చాలా సింపుల్. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఈ వాయిస్ సొంత వాయిసా కాదా, లేకపోతే ఇది గుదిగుచ్చారా, లేకపోతే దీన్ని ఏమైనా మార్ఫింగ్ చేశారా అనేది తేల్చడం అనేది ఇవాళున్న సాంకేతిక పరిజ్ఞానంలో నిమిషాల మీద పని. డెఫినెట్గా ఇది తేలిపోద్ది, కాదంటలేదు. కానీ ఇందులో ఇది ఒకవేళ కనుక స్టింగ్ ఆపరేషన్ అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టింగ్ ఆపరేషన్ అని చెప్పాలి, లేదా అవినీతి నిరోధక శాఖ ద్వారా మేము దొంగను పట్టుకున్నామని చెప్పంటే అదన్న క్లియర్గా చెప్పాలి. అట్లనే తెలుగుదేశం పార్టీ కూడా మీ గొంతు ట్యాప్ చేశారా, లేదా మీరు అసలు మాట్లాడలేదా అనే విషయంలో కూడా స్పష్టమైన విధానాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందనేది నా భావన. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు? సరే, ఇప్పుడు ఏం జరిగినా ఈ ఎపిసోడ్ అంతా కూడా మనకు రాజకీయాలలో భవిష్యత్తులో ఇది మంచి పరిణామం కాదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేము బ్లాక్ మనీకి, అవినీతికి వ్యతిరేకంగా మొదటి నుంచి మా పార్టీ ఫండమెంటల్గా పోరాడుతున్నది. మాకున్న నియమావళిలో నైతిక విలువలతో కూడిన రాజకీయాలు అనేది ఒక ఫండమెంటల్గా మేము పెట్టుకున్నాము. ఇవాళ ఉదాహరణ చెప్తున్నాం, బంగాళ లక్ష్మణ్ గారికి మీద అక్కడ కొనేది లేదు, అమ్మేది లేదు, ఒక స్టింగ్ ఆపరేషన్ వచ్చింది. అది గవర్నమెంట్, సుప్రీంకోర్టు అది మంచిది కాదు, దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పింది. అయినా కూడా మేము ఆయనను బలి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే రాజకీయ జీవితంలో చాలా బాధాకరమైన ఒక గొప్ప మేధావి.
అదేవిధంగా ఇవాళ మాకు ఒక అద్వాని మీద ఆరోపణ వస్తే కనీసం పేరు వస్తుంది అన్నందుకే ఆయన శిక్ష వేసుకొని ప్రూఫ్ అయ్యేదాకా నేను రాజకీయాల్లో పోటీ చేయాలన్నాడు. ఎవరు చెప్పలేదు. యడుయూరప్ప మీద ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ తగ్గించినందుకే అవినీతి అని తీసిపారేసాను. ఈ విధంగా ఏ పార్టీకి ఆ పార్టీ ప్రక్షాళన చేసుకొని నైతిక విలువలతో కూడిన రాజకీయాలు సమాజంలో నిర్మాణం చేయాలని పోతున్న క్రమంలో ఇవాళ నిస్సిగ్గుగా చేసిన దాన్ని సమర్థించుకునే పార్టీలు ఇది సరి అయింది కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫస్ట్ ఈ ఆరోపణ వచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఈ టేపులలో సాంకేతికంగా నిలుస్తుందా నిలవదా అది అనవసరం, పక్కకు పెట్టండి. చట్టపరంగా చాలా కేసులు నిలవై, కానీ చాలా అన్యాయాలు నేరాలు జరిగినా కూడా అవి ప్రూఫ్ కాకపోవచ్చు. అంత మాత్రాన దొరలు కాదు. కాబట్టి ఒక ఎమ్మెల్సీ ఎన్నికలలో కోట్ల రూపాయలు పెట్టి కొనాలనే ఆలోచన కానీ అడ్డంగా దొరికిపోవడం నైతికంగా తప్పు. వెంటనే తెలుగుదేశం పార్టీ అతని మీద చర్య తీసుకోవాల్సి ఉండే. నేను స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్తున్నా, ఇంకా రెండో అభిప్రాయం లేదు. నేను ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఒక సిటిజన్గా చెప్తున్నా. ఇవాళ దేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే ఎన్నికల ఖర్చు ఎక్కువ ఎక్కడ లేదు. దీని తర్వాత కర్ణాటక తమిళనాడులో ఉన్నాయి. అంటే ఇంత అవినీతి పెరిగింది కాబట్టే ఇంత ఖర్చు పెరిగింది. దీన్ని తగ్గించుకుంటేనే సామాన్యుడు రాజకీయాల్లో ఉండగలుగుతాడు. కానీ ఎన్నికలను కాస్ట్ చేసి వ్యాపారం చేసి ఇవాళ మీరు మొత్తం భ్రష్టు పట్టిస్తే రేపు ఎట్లా అభివృద్ధి జరుగుతుంది అనేది ఇవాళ సామాన్యుని యొక్క క్వశ్చన్. ఇవాళ అదేవిధంగా శాసనసభ్యులు ఆ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు కానీ గెలిచిన వాళ్ళను అపరంగా రెండు పార్టీలు చేర్చుకొని నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు మభ్యపెట్టినావంటే నువ్వు మభ్యపెట్టినావని విమర్శించుకుంటున్నాయి. అసలు గెలిచిన వాడు ఏ పార్టీ మీద గెలిచినో ఆ పార్టీ మీద ఉండాలి, లేకపోతే రిజైన్ చేసిపోతే తప్పలేదు, పార్టీ మారది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని అందులో పోయి ఆ పార్టీలో మాకు పనులు చేస్తారని, లేకపోతే మూల పంచాయతీలు ఉన్నాయని, లేకపోతే నాకు అప్పులు ఉన్నాయని బాహాటంగా నిజంగా చెప్తున్నారు. అంటే ఏంటది కరప్షన్ కదా. కాబట్టి దీని మీద ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ గోరి కట్టాల్సిన అవసరం ఉంది. నైతిక విలువలతో లేకుండా ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అని, నీకు ప్రూఫ్ అవుతుందా అంటే ప్రూఫ్ కాకపోవచ్చు. కాకపోతే దొంగతనం చేసింది ప్రూఫ్ కాకపోతే నువ్వు దొంగ కాకుండా పోతావా? కాబట్టి ఇవాళ ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈ విషయాలలో ఆ పార్టీలే వాళ్ళ మీద నియంత్రణ పెట్టుకోవాలి. ఇలా నేను అందుకే ఇప్పుడు ఈ ఎమ్మెల్యే నుంచి డైరెక్ట్ సీఎంల మధ్యలో సీఎం దాకా వచ్చింది. ఇప్పుడు ఇష్యూ సీఎం దాకా వచ్చిందంటే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇరిటేట్ అయ్యి ఇప్పుడు అక్కడ కేసీఆర్ ముచ్చట తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ విజయవాడలో కేసీఆర్ ముచ్చట ఎందుకు తీసుకున్నాడు? విజయవాడలో నువ్వు విజయోత్సవాలు చేసుకుంటున్నావు, నువ్వు ఏం చేసినావో చెప్పుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఎందుకు మీరు భుజాలు తీసుకుంటున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? దాని కౌంటర్గా మళ్ళీ వీరు మాట్లాడారు. ఇది నడుస్తున్నది. వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ లైన్ తప్పిస్తూ మాట్లాడుతున్నారు. బీజేపీ లైన్, నేను టీడీపీ లైన్, టీఆర్ఎస్ లైన్ మాట్లాడతలేను. ప్రజల లైన్ మాట్లాడుతున్నా. నేను ప్రజల లైన్ మాట్లాడుతున్నా. బీజేపీ లైన్ ప్రజల లైనే బీజేపీ లైన్, ఆ లైనే నేను మాట్లాడుతున్నా. దిస్ ఈజ్ బీజేపీ లైన్, దిస్ ఈజ్ ప్రజల లైన్. రైట్, నో డౌట్స్. ఓకే. ఒకటి జీవన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలను తీసుకున్నారు, మీరు మమ్మల్ని మళ్ళీ దబాయిస్తున్నారు అని చెప్పి చంద్రబాబు అంటారు. వాళ్ళకు కూడా ఏసీబీ ఉంది, పోలీసులు ఉన్నారని చెప్పుకున్నారు. ఏసీబీ ఉంటే అది పక్క రాష్ట్రం. చంద్రబాబు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, ఆయన పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి. మేమేమంటున్నామంటే ఇవాళ ఇప్పుడు చంద్రబాబు గారు ఇంత జరిగిన తర్వాత కూడా లైవ్లో దొరికిన తర్వాత, ఏసీబీ కేసు అయిన తర్వాత, ఏసీబీ వలలో చిక్కిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని, ఇంతకంటే అబద్ధాలు ఏముంటాయండి? ఇప్పుడు స్టీఫెన్సన్కి ఆయన ఆఫర్ చేయడము, ఆయన ఏసీబీకి 3 రోజుల ముందు కంప్లైంట్ చేయడము, దాని తర్వాత ఏసీబీలో వాళ్ళలో చిక్కుకోవడం, రేవంత్ రెడ్డి ఆడియో టేపులు V6లో బ్రహ్మాండంగా మూడు విధాలుగా 3-4 టేపులు వచ్చి అంత ఆన్ రికార్డు ఉంటే ఇక దాన్ని కూడా తప్పుగా భావించి మళ్ళీ నేను మాట్లాడలే అని చెప్పి దాని పైగా చంద్రబాబు గారు ఎవరు ఇక్కడ ఫోన్ ట్యాప్ చేయలేదండి. చంద్రబాబు గారు అంటే ఫాదర్ ఆఫ్ ద లయర్. ఈ అబద్ధాలకే తండ్రి లాంటి వాడు చంద్రబాబు. ఎందుకంటే ఇవాళ స్టీఫెన్సన్ది అక్కడ ఏసీబీ వాళ్ళు రికార్డులు పెట్టి ఆడియో టేపులను చూపిస్తూ ఉంటే ఇలా చంద్రబాబు గారు నా ఫోను ట్యాప్ చేసినట్టు ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన ఫోన్ ఎవరు ట్యాప్ చేసినారు? ఇలా ఆయన ఫోన్ ట్యాప్ ఎవరు చేసినారు? మేమేమంటామంటే అది వాస్తవంగా చట్టం ఏ విధంగా తన పనులు చేసుకొని పోవాలో పోతుంది. ఒకవేళ కనుక మేము అట్లాంటి పనులు చేస్తుంటే తీసుకురండి, ఇలా మమ్మల్ని కూడా స్టింగ్ ఆపరేషన్ చేయండి, పట్టుకోండి. మేము ఉన్నాం కదా ఎమ్మెల్యేలం. మేము ఎక్కడన్నా మాట్లాడినామా, ఎక్కడన్నా కొనుగోలు చేసినామా? నిన్నగాక మొన్న ఏమన్నాడు మహానాడులో, సంతలో పశువులను కొన్నట్టు కొంటున్నారు అన్నది. ఇలా సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు ఎవరండి? మీ రేవంత్ రెడ్డి గారండి. రేవంత్ రెడ్డి మా బాస్ అంటే రేవంత్ రెడ్డికి బాస్ ఇంకా లోకేష్ అండి, ఇంకొకరున్నారండి. రేవంత్ రెడ్డి బాసే, పెద్ద బాసే చంద్రబాబు కదండి. లైవ్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ టేపులు నాది కావు, ఆ ఆడియో నాది కాదు, ముఖ్యమంత్రి ట్యాప్ చేసినారంటే చట్టం దృష్టిలో ఎవరైనా దొంగలేనండి. ఇలా నువ్వు దొంగగా రుజువై దొంగగా పట్టుబడి నీ ఆడియో వీడియోలు ఉంటే ఇలా నేను కాదు దొంగ అని అరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎట్లా అండి? మేమేమంటున్నాయి, ప్రజాస్వామ్య విలువలను కూని చేసే విధంగా
నీ పక్క రాష్ట్రంలో ఇవాళ ఈ రాష్ట్రం రెండు రాష్ట్రాల మధ్య మాట్లాడుతున్నామండి. ఒక గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారండి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తారండి, రాజకీయ విలువలను దారుణంగా మార్చడానికి ప్రయత్నం చేస్తారండి. మేమేమంటున్నామంటే ఇప్పుడు సరే ఇప్పుడు మా పార్టీలో మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఆపరేషన్ ఫర్ ద డెవలప్మెంట్ కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన మాట వాస్తవం. మరి మీ పార్టీలో కూడా వైఎస్ఆర్సీపీ మనుషులు వచ్చినారు కదా, ఎంపీ వచ్చినారు కదా, మరి అక్కడ మీరు చేస్తొకటి ఇక్కడ మేము చేస్తొకట. ఎందుకు ఇప్పుడు మేమేమంటున్నామంటే మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, చట్టం ముందు అది ఎవిడెన్స్ రుజువు కాకపోతే మేము దేనికైనా సిద్ధం. నిన్న అన్నారు అసలు రామారావు గారు, కేటీ రామారావు గారు చెప్తా ఉన్నారు ఎస్ మేము లైవ్ డిటెక్టర్ సిద్ధం ఉన్నారు. ఎస్ రండి, అన్ని టీవీ లైవ్ పెట్టండి, ఇద్దరికి లైవ్ డిటెక్టర్ చేయండి. చెప్తారు కదా మనసున్న మాటలు. చంద్రబాబు మాట్లాడితే చంద్రబాబు నేను మాట్లాడిన అంటాడు, రామారావు కూడా రామారావు మాట్లాడితే రామారావు మాట్లాడినని చెప్తారు కదా. లైవ్ డిటెక్టర్ మేమేమంటామంటే లైవ్ డిటెక్టర్ పరీక్షలకు మీరు సిద్ధం ఉంటే రండి. ఓకే, లైవ్ డిటెక్టర్ టెస్ట్ రెడీగా ఉండాలంటారు. ప్రతాప్ రెడ్డి గారు దొంగతనం చేసి దొరికిపోయారు, మీరు ఇప్పుడు పెడబొబ్బలు పెడితే మేము భయపడమని చెప్పి కేసీఆర్ నిన్న అదే జీవన్ రెడ్డి మాట్లాడుతూ చెప్తున్నారు. ఏసీబీ వాళ్ళలో చంద్రబాబు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏసీబీలో చిక్కుకోలే ఒకటి. ఇంకోటి నాయన్ నరసింహారెడ్డి గారు ఒక తెలంగాణ హోంశాఖ మినిస్టర్, ఆయన హోంశాఖకు సంబంధించిన వ్యక్తి. హోమ్ మినిస్టర్ గారు స్వయంగా మా దగ్గర టేపులు ఉన్నాయి, రికార్డ్ అయిందని చెప్పారు. ఏసీబీ ఏం చెప్పింది, మేము ఆ టేప్లకు రికార్డుకు మాకు సంబంధం లేదని చెప్పింది. ఇదంతా ఈ ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అనే ఎపిసోడ్ మీద కేసీఆర్ చేస్తున్నటువంటి రాజకీయాలు. ఇలా ఒక సంవత్సర కాలంలో తెలంగాణ గవర్నమెంట్ని తీసుకుందాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని తీసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కౌన్సిల్లో ఒక్కరు కూడా ఎమ్మెల్సీ లేరండి, ఒక్క ఎమ్మెల్సీ లేరు. అటు కాంగ్రెస్ వాళ్ళని కొనేసి, ఇటు తెలుగుదేశం వాళ్ళని కొనేసి, తన సొంత మనిషిని మధుసూదనాచారిని తీసుకొచ్చుకొని కౌన్సిల్ చైర్మన్ చేసుకున్నాడు. స్వామి గౌడ్ని తీసుకొచ్చుకొని కౌన్సిల్ చైర్మన్ చేసుకున్నాడు. అంటే ఈ తతంగానికి తెరదీసింది కేసీఆర్ కాదని ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఒక్కడు కూడా సింగిల్ వ్యక్తి కూడా లేడు అక్కడ కౌన్సిల్లో. లేనటువంటి దానిలో చైర్మన్ ఎట్లా గెలిచిండు అంటే దొరకపోతే దొరనా? మీరు ఏం చేయలేదా? మీకు ఉత్తనే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మీ దానిలో పడిపోయినరా? ఉత్తనే వచ్చి తెలుగుదేశం వాళ్ళు వచ్చి మీ దానిలో పడిపోయినరా? దొరాని కాలు మొక్కుంటూ వచ్చిరా? ఏమీ వాళ్ళకి ప్రలోభాలకు గురి చేయలేదా? అది ఆత్మవంచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫస్ట్. ఇకపోతే ఒకటి చిన్న విషయం, వాళ్ళు చేసిన వాడు మీరు వినండి వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది. వినండి మేము చెప్పేది, మీరు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో కలిసిండ్రు. మేము గవర్నర్ దగ్గరికి వెళ్ళినాం, కాంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ స్పీకర్ దగ్గరికి వెళ్ళినాం, ఆయనకు కాంప్లైంట్ ఇచ్చినాం. అక్కడి నుంచి కోర్టుకు వెళ్ళినాం, అక్కడ కూడా కోర్టులో కూడా న్యాయపరంగా చట్టపరంగా న్యాయం జరగాలని అడిగినాం. వాళ్ళు ముగ్గురు కూడా స్పందించలే. వాళ్ళు స్పందించుంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేసే తప్పని తేల్చి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా? దీనికి మూల కారణం కేసీఆర్ కాదా? ఇది కూడా ఒకటి ఆలోచించాలి. ఇకపోతే ఏసీబీ కాన్నాడు, ఆయనకు డీజీపీ అగ్రిమెంట్ అయిపోయింది. రేపొద్దున అనురాగ శర్మని తీసేయంగానే పెట్టేది డీజీపీ ఖాన్ గారిని. డీజీపీ ఖాన్ గారికి ఇప్పుడు ఏసీబీలో ఉన్నాడు, ఆయనకి రేపొద్దున ప్రమోషన్ ఇచ్చే ఇక్కడ డీజీపీకి ప్రమోట్ చేస్తారు. దానిలో భాగంగానే సింగ్ ఆపరేషన్. ఇలా చట్టపరంగా ఇవాళ ఏదైనా ఆపరేషన్ చేయాలన్నా, ఒక టెలిఫోన్ ట్యాప్ చేయాలన్నా, లేకపోతే స్ట్రింగ్ ఆపరేషన్ చేయాలన్నా, ఏదైనా చేయాలంటే సెంట్రల్ హోమ్ కార్యదర్శి పర్మిషన్ తీసుకోవాలి. సెంట్రల్ పర్మిషన్ తీసుకొని చట్టబద్ధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చట్టాన్ని తుంగలో దొక్కి చట్టాన్ని పక్కన పెట్టేసేసి అధికారం మాకుందని చెప్పి ఇవాళ హైదరాబాద్ ఎవరిదండి? ఉమ్మడి రాష్ట్రం. 2 రాష్ట్రాలకు క్యాపిటల్ సిటీ 10 సంవత్సరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టింది. దాన్ని పక్కన పెట్టేసేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కానీ, ఇక్కడ ఉన్నటువంటి చట్టాన్ని కానీ చేతుల్లోకి తీసుకొని అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఇలా కేసీఆర్ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కావచ్చు, వీళ్ళ టెలిఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసుకుంటూ అభద్రతా భావాన్ని సృష్టిస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తున్నారు. వాక్ స్వాతంత్రం కూడా లేకుండా పోయింది. వాళ్ళు ఎవరైనా టెలిఫోన్ మాట్లాడాలంటే నా ఫోన్ ట్యాప్ అయిపోతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి, పర్సనల్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇంకోటి ఏసీబీ ఎప్పుడైనా ట్రాప్ చేసినప్పుడు లంచం తీసుకునేవాడిని అరెస్ట్ చేస్తారు, లంచం ఇచ్చేవాడిని అరెస్ట్ చేయరు. ఇక్కడ లంచం
ఇచ్చేవాడిని అరెస్ట్ చేసి లంచం తీసుకున్నాను పక్కన పెట్టేసి లంచం ఇస్తూ నన్ను ప్రలోభాలకు గురి చేస్తుందని చెప్పి ఆయన కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ ఇచ్చారు. దీనిలో భాగం చెప్తాను. ఇక్కడ ఎక్కడ జరిగిందంటే వినండి, ఇక్కడ జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు స్టీఫెన్స్ అని మాకు ఈ టీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేదు, మర్యాద లేదు. వినండి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయలేదు, స్టీఫెన్స్ అని ఫోన్ ట్యాపింగ్. ఆయన ఫోన్ చంద్రబాబు గాని ప్రధానమంత్రి గాని రేవంత్ రెడ్డి గారు ఎవరైనా మాకు సంబంధం లేదు. ఒక మాట సార్, ఇప్పుడు ఒక మాట స్పష్టంగా ఇక్కడ తప్పుడు మాటలు టీవీ ద్వారా అబద్ధ ప్రచారాలు వద్దు. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన ప్రతాప్ రెడ్డి గారు చెప్పడం కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ తర్వాత ఈ రాష్ట్రంలో ఓటర్ కూడా కాదు. మేము ఒక్క మాట చెప్తాం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటారు సంగప్ప గారు, ఒక్క మాట చాలా స్పష్టంగా, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు జరగలేదండి. స్టీఫెన్సన్ నా ఫోన్ నా ఫోన్ నన్ను ప్రలోభాలు పెడుతున్నారంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అఫీషియల్ గా ఏసీబీకి ఇచ్చిన స్టీఫెన్సన్ మా నామినేటెడ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ ట్యాప్ చేసిన ఆయనకు వచ్చిన మాటల్ని రికార్డ్ చేసిరు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వచ్చిన చంద్రబాబు గారు మాట్లాడింది కానీ స్టీఫెన్సన్ ఫోన్ తప్పుడు ప్రచారం ఇక్కడ జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాబ్ నడిచింది. ఆ ట్యాబ్ లో స్టీఫెన్సన్ ఫోన్ చేసేసి మాకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో గౌరవం లేదు, దానిలో భాగంగా రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ మాట్లాడినటువంటి మాటల్ని ప్రతాప్ రెడ్డి గారు ఇదంతా 5 రోజుల నుంచి మాట్లాడుతున్నాం కదా, రోజు మాట్లాడుతున్నాం, రోజు చర్చ జరుగుతుంది, అన్ని మీడియాలో వస్తుంది. నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడింది. ఇప్పుడు నేను నిన్న తీసుకుంది కూడా నిన్న చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఏం మాట్లాడారు దాని మీద. చంద్రబాబు నాయుడు అంటారు నేను కన్ను తెరిస్తే చాలా దూరం పోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. అంటే ఇవాళ ఏమన్నా కానీ ఏముంటది ఇంకేముంటది అని ఈ చిల్లర రాజకీయాలకు తెరదీసింది తెలంగాణ గవర్నమెంట్. ఓకే, దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. కంటిన్యూ చేయడం కాదు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి. ఆ పార్టీ నుంచి వచ్చారు ఆయన. మాట్లాడండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడొద్దు, పత్రికలు మాట్లాడొద్దు, ప్రజలు మాట్లాడొద్దు, అధికారులు మాట్లాడొద్దు, ఇంకెవ్వరూ మాట్లాడే పరిస్థితి లేకుండా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన నడుస్తూ ఉంది. దీన్ని అణగదొక్కడం ఇంకో ఎపిసోడ్ ఇక్కడ ఉన్నది. ఇలా కేటీఆర్ హరీష్ రావు మధ్యన వారు నడుస్తుంది వాళ్ళ ఇంట్లో. ఓపెన్ చేస్తే హరీష్ రావు ఉన్నాడా? అంటే వ్యక్తిగత వాళ్ళ ఇంట్లో జరుగుతున్నట్టు వారిని కౌన్సిల్ స్వామిగౌడ్ గారిని చైర్మన్ ఏ విధంగా గెలిపించుకున్నారో చెప్పాలి. ఇవాళ జరిగే చర్చలో ప్రధానంగా కేసీఆర్ ఖబర్దార్ నేను కన్ను తెరిస్తే నీకు కష్టాలే అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. సెంటర్లో మేము ఎన్డీఏలో కలిసి ఉన్నాం, బీజేపీ ప్రభుత్వంతో మేము అంటగాగుతున్నాం కాబట్టి, కేంద్రంలో మేము ఉన్నాం కాబట్టి కన్ను తెరిస్తే రాష్ట్రంలో నీ ప్రభుత్వం పడిపోద్ది అని ఇండైరెక్ట్గా చెప్పటం అనేది దీని ద్వారా అర్థమవుతుంది. దానికి కౌంటర్గా కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే నిన్ను కాపాడటం ఆ బ్రహ్మదేవుడు తరం కూడా కాదు. ఇక్కడ ప్రధానంగా మీరు ఆలోచించాల్సిందే ఈ ఎపిసోడ్ ద్వారా ఇప్పుడు బాల్ని గవర్నర్ కోర్టు ద్వారా సెంటర్లోకి నెడతా ఉన్నారు. ఇక్కడ ఇంకో కాంపిటీషన్ కూడా ఉంది. మనకి తెలిసిన విషయం టీఆర్ఎస్ బీజేపీతోని కలిసి రాబోయే రోజుల్లో నడవాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నదనేది చర్చలో ఉంది. కేంద్రంలో కూడా వాళ్ళు మంత్రివర్గంలో చేరాలని. అయితే ఏదో ఒక రకంగా చేసి టీడీపీని ఆ మంత్రివర్గంలో లేకుండా చేసో లేకపోతే ఎన్డీఏ నుంచి పక్కకు పంపించో వీళ్ళు అక్కడ చేరటానికి ఈ కార్యక్రమం కూడా ఉపయోగించుకుంటున్నారనేది నిర్వివాదాంశం. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీతో అంటగాగాలనేది క్లియర్గా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడిని దూరం చేయడానికి
ఎన్డీఏకి కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రయత్నం. దాన్ని వీళ్ళు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నాడు. నీ పప్పులేం ఉడకవు, సెంటర్లో మాది ఉంది కాబట్టి కన్నెర చేస్తే ఇది చేస్తామని. కానీ ఒక్క విషయం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మన 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రాలు అయినప్పుడు చిన్న రాష్ట్రాల్లో రాజకీయ అస్తిత్వం అనేది ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు, జార్ఖండ్లో గత 15 సంవత్సరాల్లో 13 ప్రభుత్వాలు మారినాయి. సో చిన్న రాష్ట్రాల్లో రాజకీయ అస్తిత్వం ఉంటుంది కాబట్టి ఆ రాజకీయ అస్తిత్వాన్ని కూడా అడ్డుపెట్టుకొని మన రాష్ట్రంలో కొంత డిస్టర్బెన్స్ చేయాలని ఆలోచించే పరిస్థితి కూడా వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ పరిస్థితి ఏదైతే ఉందో, ఈ జరిగింది ఏదైతే ఉందో, ఆత్మావలోకనం 2 పార్టీల నాయకులు, 2 సీఎంలు చేసుకోవాలి. మనం ముందేదైతే కొత్త రాష్ట్రం కాబట్టి కొత్త ఆలోచనలు లేదా కొత్త విధానాల ద్వారా ముందుకు పోయి అభివృద్ధి చేసుకుందాం రాష్ట్రాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే అన్నారో, ఆ కొత్త విధానాలు ఏంటనేది మళ్ళీ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు చంద్రబాబు నాయుడునో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇతర పార్టీలను నిర్మూలన చేసి పార్టీలు ఏమీ లేకుండా చేద్దాము, ఒక టీఆర్ఎస్ పార్టీని ఉండాలి అంటే ప్రజాస్వామ్యంలో అది అయ్యే పని కాదు. అది వందల సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం, అది అయ్యే పని కాదు. ఒకవేళ కనుక ఏ రాజకీయ నాయకుడైనా సరే అట్లా అనుకుంటే కూడా అది వారు కళ్ళలో ఉన్నట్లే తప్పితే, భ్రమలో ఉన్నట్లే తప్పితే అది నిజమైతే కాదు. అందుకని ఇందాక జీవన్ రెడ్డి, మన ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు చెప్పారు, కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీ లేకుండా చెయ్యాలి. కాబట్టి ఈ ఒక్క ఎమ్మెల్సీ గెలిస్తే కష్టం అనే ఉద్దేశంతోనే కదా మీరు తెలుగుదేశం పార్టీని నిర్మూలించాలనే ఉద్దేశంతోనే మీకు 5 ఎమ్మెల్సీలకి సరిపడా ఎమ్మెల్యేలు ఉంటే, లెట్ మీ కంప్లీట్, అధికారం ఉంది. మీరు చెప్పే దాంట్లో కాదు, నేను ఈరోజు చర్చకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఈరోజు చర్చ ఏంటంటే, సంగప్ప గారు చెప్పినట్టు జరిగిన పరిణామాలు, అందులో ఏసీబీలు, ట్యాబ్లు ఇవన్నీ కూడా గత 4-5 రోజులు అన్ని మీడియాల్లో చర్చించడం జరిగింది. ప్రజలకు నిర్దిష్టంగా అర్థమైంది. ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే, దీని ద్వారా మీరు ప్రజలకు చేయాల్సిన మేలేంటి, కీడేంటి ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయదలుచుకున్నాడు తెలంగాణకి, కేసీఆర్ గారు ఏం చేయదలుచుకున్నారు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అది వాస్తవం మీరు చెప్పాలి. సో టీఆర్ఎస్ బీజేపీ అలయన్స్, టీడీపీ బీజేపీ అలయన్స్ నుంచి మార్పు జరిగిపోతుంది. ఇప్పుడు మనం అవినీతి మీద చర్చ నడుస్తుంది, మళ్ళీ రాజకీయాల్లో పోకండి. ఓకే, అవినీతి కూడా కాదు, ఇద్దరు మాట ఒకరొకరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేనేమన్నారు, నేను కన్ను తెరిస్తే చాలా దూరం పోతుంది నాతో పెట్టుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్పనా, చంద్రబాబు నాయుడు ఉన్నా, మాకు కేసీఆర్ గారు ఉన్నా, ఎవరున్నా కూడా నరేంద్ర మోడీ ఈరోజు దేశంలో ఒక నిప్పు లాంటి మనిషి. ఆయన సొంత ఆకాంక్షలు లేవు. సొంత పార్టీలో కూడా అవినీతి పని చేసినా, తప్పు చేసినా తీసేవతల వారేస్తాడు. అది నో డౌట్. మా వాళ్ళే దగ్గర పెట్టుకుని ఉన్నారు. కాబట్టి ఇంకా దాంట్లో ఒక పార్టీలో పొత్తున్నంత మాత్రాన అవినీతి పనులు చేస్తే వాళ్ళని మీద చేసుకునే పరిస్థితిలో నరేంద్ర మోడీ లేడు. నరేంద్ర మోడీ విషయం దేశ ప్రజలకు, అన్ని రాజకీయ పార్టీలకు తెలుసు. ఇక్కడ ఎన్ని మాట్లాడినా కూడా నరేంద్ర మోడీ అవినీతి జరిగితే దాన్ని ఎంకరేజ్ చేశాడనే సెన్స్, కోణం తీసుకురావడం. ఆయన ఉన్నన్ని రోజులు, ఇవాళ ఉదాహరణ చెప్తున్న, ఒక బొగ్గు కుంభకోణంలో 20 యాక్షన్స్ వేస్తే ఇవాళ 2 లక్షల కోట్లు వచ్చినాయి. ఇంకో 10 లక్షల కోట్లు రాబోతున్నాయి రేపు. ఇంకో కొన్ని వేస్తే రేపు రెగ్యులరైజ్ చేస్తే మైనింగ్ మీద 25 లక్షల కోట్లు వస్తున్నాయి. రూపాయి పన్ను వేయకుండా 100 లక్షల కోట్ల ఆదాయాన్ని 5 ఏళ్ళలో తీసుకురాబోతున్నారు. సబ్సిడీస్ మీద దాదాపు ఈ డబ్బంతా కూడా నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చాలా దూరం పోతుంది. దానికి మాకు సంబంధం లేదు. ఆయన సొంత డైలాగ్, సపోర్ట్ ఉన్నారనే అని ఉంటారనే చర్చ. ఇప్పుడు నో సపోర్ట్. ఒక్క నిమిషం, ఎవరి డైలాగులకు మా సపోర్ట్ లేదు. అవినీతి జరిగితే ఎవరైనా పనిష్మెంట్. ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉండాల్సిందే. ఈ ఒక విషయం, అదో మీరు వారు అన్నదానికి నేను చెప్తున్నా. రెండోది, ఇప్పుడు ఇద్దరు మాట్లాడిన దాన్ని మీరు చెప్తున్నా. ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడినా, వీరు మాట్లాడినా. ప్రతాప్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్నది, ఆ చైర్మన్ ఎట్లా అయ్యిండు, స్వామి గౌడ్ గారు ఇవన్నీ చేసింది కాబట్టి ఈ పరిణామం వచ్చిందంటే, వారు పరోక్షంగా మేము దానికి కౌంటర్గానే చేసినాం అనేది ఒప్పుకున్నట్టయింది. ఓ పరోక్షంగా వారి మాటలను బట్టి ఎవరైనా సామాన్యులు అర్థం చేసుకుంటారు. నేనేమన్నానంటే, ఒకవేళ టీఆర్ఎస్ తప్పులు చేస్తే దాన్ని విమర్శించుకుంటూ అదే తప్పులు మళ్ళీ టీడీపీ కూడా చేయడం సరి అయింది కాదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నికల్ నిలబడబోతుంది. 50 లక్షల రూపాయలు కౌంటర్ మీద పెట్టి లెక్క పెట్టినవి లైవ్ లో కనిపిస్తున్నది. ప్రత్యక్షంగా రంగంలో దిగి సీఎం అయినా పిఎం అయినా నా మీద ఆరోపణలు అయితే ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ అని చెప్పి మాట్లాడాలి. దమ్మున్నోళ్ళు అయితే ఏ సీఎం అయినా, ఏ మినిస్టర్ అయినా, ఏ ఎమ్మెల్యే అయినా నా మీద ఒక ఆరోపణ వస్తే ఎస్ ఐ కెన్
నా మీద ప్రూఫ్ చేయండి, నేను న్యాయ విచారణ సిద్ధంగా ఉన్నాను చెప్పాలా తప్ప మళ్ళీ కౌంటర్ దాడి చేసుడు ఏంది? ఎవరైనా కూడా ఈ కౌంటర్ దాడి చేయడం అంటేనే నీ మీద వచ్చిందని తప్పించుకోవడం అని అర్థం. కాబట్టి దీన్ని వదిలేసి మీరు అందరు కూడా కౌంటర్ దాడి చేసుకుంటూ అసలు నేరాన్ని మీరు ఒప్పుకోకుండా చేసినవా చేయలేదా నువ్వు చెప్పు ముందు. నువ్వు తప్పు చేసినవా చేయలేదా అంటున్నాడు చంద్రబాబు నాయుడు చేయలేదంటున్నాడు. చేయలేదంటే ఒక్క నిమిషం అండి ప్రతాప్ రెడ్డి నన్ను మాట్లాడి చేయలేదంటే న్యాయ విచారణ ఎదుర్కోవాలి. రైట్ ఎదుర్కోవాలంటే రైట్ ఎదుర్కోవాలి. ఎదుర్కోకుండా ఎట్లా పెడతావు కేసు అంటే ఎట్లా? ఇప్పుడు కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసినట్టు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎస్ దమ్ముంటే మీరు చెప్పండి, చంద్రబాబు గారు కూడా చెప్పండి, నాకు లైవ్ డిటెక్టర్ పెట్టండి, నేను మాట్లాడలేదు, నా మాటలు కాదనండి. అప్పుడు మిషన్ చెప్తుంది నువ్వు మాట్లాడినావా ఒకటి ఒక మాట. రెండోది చాలా స్పష్టంగా స్టీఫెన్సన్ గారు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత స్టీఫెన్సన్ ఫోన్ ట్యాపింగ్ పెడితే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ పెట్టినారు, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పెట్టినారు. అసలు జీవన్ రెడ్డి గారు ఆర్గ్యుమెంట్ ఓన్లీ స్టీఫెన్సన్ ఫోన్ ట్యాపింగ్ కాదండి. మీరు 20-25 ఫోన్లు ట్యాపింగ్ పెట్టిన మీ హోం మంత్రి గారు చెప్పారు. చెప్తున్నారు కదా చాలా ఫోన్లు ట్యాప్ చేసినాం పెడతారండి. కంప్లైంట్ వచ్చినప్పుడు జీవన్ రెడ్డి గారు ట్యాపింగ్ అనే అర్థాన్ని మార్చేసిండు. ఇప్పుడు బాయ్ సాబ్ ట్యాపింగ్ అనే అర్థాన్ని మార్చేసిండు. ఒక నేరం జరుగుతున్నప్పుడు దాని మీద ఎంక్వైరీ పెట్టు ట్యాపింగ్ కాదు. ట్యాపింగ్ అంటే ఎట్లా వాళ్ళకు సంబంధం లేకుండా వాళ్ళు ఏం చేస్తారో అనేది చేయడం ట్యాపింగ్ అవుతుంది. కానీ ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు అది తప్పనిసరి తీసుకుంటారు. ఒక నేరం జరిగింది దాన్ని ట్యాపింగ్ అనొద్దు, దాన్ని ట్యాపింగ్ వేణుగోపాల్ చెప్పింది 100% ఇప్పుడు ఆగండి సంగప్ప గారు. ట్యాపింగ్ అనే పదానికి ఇక్కడ అర్థమే లేదు. ట్యాపింగ్ అంటే మీ ఫోన్ నా ఫోన్ ప్రతాప్ రెడ్డి గారు అజయ్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి అలా సీక్రెట్స్ మేము తీసేసి కేసు చేస్తే అది మేము ముందుగానే 2 రోజుల ముందే కేసు బుక్ అయిన తర్వాత మరి స్టీఫెన్సన్ ఎవరైతే ప్రలోభాలకు గురైతున్న ఆ వ్యక్తి యొక్క ఫోన్ లో ట్యాప్ అవుతా ఉంటే నా ఫోన్ ట్యాప్ చేసి అసలు రేవంత్ రెడ్డి గారి ఫోన్ నుంచే మాట్లాడలేదండి. అసలు పాయింట్ ఏం దొరికినా అసలు ట్యాపింగ్ అంటే ఏంటంటే నేను చాలా చాకచక్యంగా మీరందరూ కూడా ఇష్యూ డైవర్ట్ చేస్తున్నారు. నేను ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడాను. ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి చంద్రబాబు గారు ఇరికిస్తే ఇరుకుంటారు. హైదరాబాద్ లో అధికార దుర్వినియోగం నడుస్తుంది. అజయ్ గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అజయ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా కేసీఆర్ గారు మాట్లాడిన రెండు ఒకటే ప్రధాన అంశం ఉంది. 10 ఏళ్ళు నేను ఇక్కడ ఉంటాను, 10 ఏళ్ళు ఇక్కడ ఉండే నాకు గౌరవంగా బతికే ఇది లేదా, ఇక్కడ ఉండే అవకాశం ఉండదా అని చెప్పి చంద్రబాబు అంటారు. ఈ 10 ఏళ్ళు ఉండడానికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళే. ఇది ముందే ఇది లేకుండా పోతే ఈ టెన్షన్ ఉండకపోవని చెప్పి కేసీఆర్ అంటారు. దానికి ముఖ్య కాంగ్రెస్ ప్రధాన అంటే మీ ఉద్దేశం మేము ఇప్పుడు దీన్ని ఉమ్మడి రాజధానిగా ప్రకటించడం వల్ల ఈ సమస్య వచ్చిందంటారా? నేను ఒక మాట చెప్తాను. కేసీఆర్ గారు స్పష్టంగా అంటే మీ ఉద్దేశం ఉమ్మడి రాజధానిగా ఉన్న ఉమ్మడి నా ఉద్దేశం కాదు, చరిత్ర ఈ ప్రస్తావన వచ్చింది అంటున్నాను నేను. లేదు ఈ ప్రస్తావన రావటం అంటే ఈ ప్రస్తావన రావడానికి డైరెక్ట్ లైవ్ లో కేసీఆర్ గారు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఉమ్మడి రాజధాని పెట్టకపోతే నాకు ఈ సమస్య ఉండేది, హాయిగా పరిపాలించుకుందాను, లేని గోలేం పెట్టి మాకు పరిశాన్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేది వారు లైవ్ లో మాట్లాడిండు. ఓకే, అంటే ఒక విషయం చెప్తా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం పడ్డన్ని కష్టాలు ఏ ప్రభుత్వం పడలేదు, ఏ పార్టీ పడలే. ఆ రోజున కేసీఆర్ గారు దేనికి ఒప్పుకున్నారు, దేనికి ఒప్పుకున్నారు అనేది కూడా అన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, 1956 తెలంగాణ మళ్ళీ నేను ఇప్పుడు తీస్తే చాలా సమస్యల దగ్గర నుంచి పోలవరం దగ్గర నుంచి అన్ని మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఏ పార్టీ కూడా ఇవ్వలేంది, బీజేపీ పార్టీలో ఉక్కు మనిషి ఇవ్వలేంది, లేకపోతే ఇతర పార్టీల్లో ఇవ్వలేని వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసి ఇచ్చినప్పుడు డెఫినెట్గా కొత్త రాష్ట్రం వెళ్ళినప్పుడు కొత్త రాజధాని ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితుల్లో ఏంటంటే మన రాజధానిని మనం కాపాడుకుంటూ వాళ్ళు కొత్త రాజధాని నిర్మించుకునే వరకు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కాబట్టి ఉమ్మడి రాజధాని అని చెప్పే ప్రస్తావన వచ్చింది తప్పితే, లేకపోతే మన మిగతా రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రాలు విడివడి బయటకు వెళ్ళి కొత్త రాజధానులు నిర్మించుకున్నాయి. ఇక్కడ ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఉమ్మడి రాజధాని ప్రస్తావన అనేది వచ్చింది. అవునా కదా? ఇది దీంట్లో కాంగ్రెస్ పార్టీ తప్పే ఉంది చెప్పండి. ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పేమన్నా ఉందా?
ప్లస్ రెండోది, ఒకవేళ ఆ రకంగా చేస్తూ ఉమ్మడి రాజధానికి చేస్తూ కూడా హైదరాబాదులో ఉమ్మడిగా గవర్నర్ పాలనలో పోలీసులు ఉండాలని చెప్పి చట్టంలో ఉన్నా కూడా ఇవాళ రోజున నీ పరిపాలన నువ్వు చేసుకుంటున్నావు కదా, నీ పరిపాలన నువ్వు చేసుకుంటున్నావు కదా, నువ్వు అధికారం అనుభవిస్తున్నావు కదా. అధికారం అనుభవిస్తూ చట్టంలో లేని వ్యవహారం కూడా మీరు చేసుకుంటూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ఈ ప్రక్రియలో ఏ రకంగా రోల్ పోషించింది? మా 18 మంది ఎమ్మెల్యేలో మేము చక్కగా ఉండి మేము వెళ్ళి మా ఓట్లు మేము వేసుకొని మా ఎమ్మెల్సీని మేము గెలిపించుకున్నాం. ఓకే, ఉన్నదాన్ని విషయం చెప్తా ఉన్నా. ఎవరిని ప్రలోభ పెడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దీనికి ఈ తెలంగాణ రాష్ట్రం సాకారం అయింది అంటే మాత్రం అది కేవలం సోనియా గాంధీ వారి వల్ల, కాంగ్రెస్ పార్టీ వల్ల. ఇవాళ ఇది ఓడ దాటిన దాకా ఓడ దాటిన తర్వాత అంటే పద్ధతి కాదు. ఆ రోజున మీరు కుటుంబం వెళ్ళి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు ఎందుకు చెప్పారు తెలంగాణ ఇచ్చినప్పుడు? అప్పుడు ఎందుకు చెప్పలేదు వెళ్ళి? ఇప్పుడు మన అజయ్ గారు చెప్తా ఉన్నారు ఏదో తెలంగాణ ఉట్టిగానే మేము తీసుకొచ్చినట్టు గొప్పగా చెప్తాం. బలిదానాలు జరిగితే కాంగ్రెస్ లో మెడల్ వంచి తెచ్చినాం. ఢిల్లీ దాకా సోనియా గాంధీ తెలంగాణ తెలంగాణ ఎట్లా తెచ్చినా ఈ 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ ఉండడం వల్ల నువ్వు అనుభవిస్తున్నావు. మేమేమంటామంటే నిజంగా కూడా కేసీఆర్ గారు మాట్లాడిన వాస్తవమే కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఈ ఉమ్మడి రాజధాని పెట్టడం వల్ల కానీ ఈ కిరికిరి, లేకపోతే ఆయన రాష్ట్రంలో ఆయన ఉంటాడు, మన రాష్ట్రంలో మనం ఉంటాడు. ఈ పంచాయతీ ఎందుకు? ఆయన ఇల్లు ఎందుకు ఉంటుంది ఇక్కడ? అక్కడనే పోయి ఆ రాష్ట్రంలో విజయవాడలో కాకినాడ పరిపాలన చేసుకుంటాడు. గాన్ని అసెంబ్లీ ఉంటాయి, ఎమ్మెల్యేలు గానే ఉంటాయి. ఈ కిరికిరి పంచాయతీ అంతా ఎందుకుంటారండి? ఈ కిరికిరి పంచాయతీ ప్రధాన సూత్రధారి కదా. ఆ రోజు కంబైన్ రాజధాని పెట్టింది కదా. మేము ఏమంటున్నాం సార్, మంచిగా వచ్చాడు ఇంకా 2 లక్షల రూపాయలు ఎక్కిచ్చేది ఉండే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మీ బతుకు మీరు బతకండి అనేది ఉండే. ముఖ్యమంత్రి వారు చెప్పారు, దాని తప్పేముందండి? సంగప్ప గారు ఒకవేళ నిజంగానే కనుక ఆయనకు అభ్యంతరం ఉంటే తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ అయినప్పుడు నువ్వు అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నావు. ఓకే, రాజ్యసభలో పాస్ అయినప్పుడు పైన ఒక్కడే ఎంపీ ఉన్నది, 2 ఎంపీలు కూడా లేరు, 1 ఎంపీనే ఉన్నారు. నువ్వు ఆ రోజున లేచి నీ అభ్యంతరాన్ని ప్రకటించావా చెప్పు, నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు. అబద్ధం చెప్పకు. నీకు ఎంతమంది ఎంపీలు ఉన్నారని చెప్పి బిల్లు పాస్ చేయించిన నువ్వు చెప్పు. ఆ రోజు అభ్యంతరం చెప్పావా చెప్పు. ఉమ్మడి రాజధాని ఇప్పుడు ఆ చర్చ పోదండి. ఇప్పుడు ఆ లోతులో పోతే ఇప్పుడు దిగేది కాదు. ఎందుకంటే నేను ఏమంటాను, ఇప్పుడు టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉద్యమం నడిపింది. ఆ పార్టీ నడిపిన క్రమంలో అన్ని పార్టీలు ఉద్యమంలో ఇన్వాల్వ్ అయినాయి, ఒప్పుకునే ఇచ్చిండ్రు, అందరి సహకారం వచ్చింది. అలా టెక్నికల్గా ఆడ ఎక్కువ ఎంపీలు అంటే ఉద్యమం నడవకపోతే అసలు అక్కడ పార్టీలు యాక్సెప్టెన్సే రాకపో, అది వేరే విషయం. అది పక్క పెడదాం. ఇప్పుడు ఎట్లా వచ్చింది తెలంగాణ అందరికీ తెలుసు. మళ్ళీ చరిత్రకి వెళ్ళి ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి ఉమ్మడి రాజధానికి సంబంధించి కాంగ్రెస్ పెట్టిన కిరికిరి అని అంటారు కదా, అన్ని పార్టీలు యాక్సెప్ట్ చేసినా చేయలేదు. దాంట్లో చర్చ కద్దంటాను. ఎందుకంటే ఉమ్మడి రాజధాని అనేది తీసుకొచ్చింది వాళ్ళు. మేము అనేది అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చర్చ పెట్టండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మేము తప్పు చేసినాం అంటుండు. నేను అసలు మేము తెలంగాణ ఒక్క నిమిషం అజయ్ గారు, సీమాంధ్ర నుంచి కూడా గొడవలు రావడం ఇవన్నీ జరగడం వల్ల అప్పుడున్న సిచ్యువేషన్ లో ఉమ్మడిగా ఎట్లన్నా చేసి విభజన జరిగిన తర్వాత కొన్ని రోజులు దాన్ని ఏదో భరిస్తామనే దాని మీద జరిగిన దానివల్ల ఇవాళ కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందులు వచ్చిన క్రమంలో వారు సీఎం గారు మాట్లాడినరు. కానీ ఇవాళ ఉమ్మడి రాజధానిగా ఉన్నందుకు ఉంటే అవినీతి జరగాల్సిన అవసరం లేదు. ఉమ్మడి రాజధానికి అవినీతికి అసలు సంబంధం లేదు. సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి మనం పెట్టుకొని చర్చించుకోవడం అది అజ్ఞానం. అది కాబట్టి అవినీతి అనేది ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఎక్కడ అవినీతి జరగదు, ఎక్కడైనా మనం పెడుతున్న అభివృద్ధి వైపు మనం ముందుకు తీసుకోవాలి. ప్రతాప్ రెడ్డి ఇప్పుడు సార్ ప్రజాస్వామ్యంలో ఒక మాట్లాడుతున్నాం. వేదిక పైనటువంటి అజయ్ గారిని, ప్రతాప్ రెడ్డి గారిని, వేణు గారిని, ఇంక్లూడింగ్ మనందరం మాట్లాడుకుందాం. ప్రజాస్వామ్యంలో
లైవ్ ఆడియో టేపులు దొరికిన తర్వాత కూడా ఇంకా మేము తప్పు చేయలేదంటే ఆగండి. దొరికినాయని చెప్పేది వాళ్ళే, దొరకలేదని చెప్పేది వాళ్ళే, మేము ట్యాప్ చేయలేదని చెప్పేది వాళ్ళే, ట్యాప్ చెప్పినమని చేసినామని చెప్పేది వాళ్ళే. వచ్చిందిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ చేతిలో హైదరాబాద్ ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉంది కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. దాన్ని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకోటి ముఖ్యంగా కేసీఆర్ అనే వ్యక్తి సమయం తీరే సంధ్యాభారస్తారు. తెలంగాణ ఈ ఎలక్షన్లు ఎప్పుడైతే అయిపోయినాయో 2000 ఇప్పుడు మొన్నటి ఎలక్షన్లు జరిగి 2014 ఎలక్షన్లు కాగానే నరేంద్ర మోడీ సన్యాసి అని మాట్లాడండి. సమయం యూపీఏ గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ అనుకుంటాడు. కేసీఆర్ అంటాడు కాంగ్రెస్ పార్టీకి మాయమాడని చెప్పి 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ లేకుండా అయిపోయింది. బతికిపోవడానికి చంద్రబాబు నాయుడు చెప్పింది ఏది చేయడానికి కూడా సాహసం చేయడానికి. ఒక మాట చెప్తా, ఇవాళ చంద్రబాబు గారు ఒకప్పుడు హైదరాబాద్ రానియలేరు నరేంద్ర మోడీ గారిని. ఇవాళ దాని గురించి ఇప్పుడు కేసీఆర్ ఫాసిస్ట్ అన్న, హైదరాబాద్ లో అడగబెట్టని అని చంద్రబాబు అన్న, అది నరేంద్ర మోడీ పట్టించుకుంటలేడు. ఇవన్నీ కూడా రాజకీయ మాటలు. ఇద్దరు అన్నారు, ఇద్దరు చేసిండ్రు. దాని గురించి ఇప్పుడు పట్టించుకొని నరేంద్ర మోడీ ఇద్దరికి 2 రాష్ట్రాలు అభివృద్ధి కావాలని చెప్పి నిధులు ఇస్తున్నారు. అనేకమైన నిధులు గత ప్రభుత్వాల కంటే ఎక్కువ ఇస్తున్నారు. కానీ మీరు దాన్ని తీసుకొని అభివృద్ధి చేయాల్సింది పోయి ఈ అవినీతి పనులు చేసుకుంటూ రాజకీయ పంచాయతీలు పెట్టుకుంటూ అభివృద్ధి వెనకబడదనానికి గురి కావడం, మళ్ళీ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు ముందుకు పోయేందుకు సపోర్ట్ ఇస్తుంటే దాన్ని ఉపయోగించుకొని ముందుకు పోయే పరిస్థితులలో ఇలాంటి పనులు చేయడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇంత లైవ్ గా దొరికిన దొంగలు కూడా ఇంకా లాస్ట్ పాయింట్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. సరే ఇప్పుడు చట్టపరంగా ఏమున్నాయో నాకు తెలియదు. దొరికిన తర్వాత చంద్రబాబు మీద ఆరోపణ వస్తే ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారని చూద్దాం. ఇద్దరు రంగంలో దిగారు, ఇద్దరు ఒకరికొకరు నిప్పులు తిరుగుతున్నారు. మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్.